నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నా పేరు పాల అభిషేకం. నేను పుట్టినప్పుడు మా మమ్మీ ఒక టెలిగ్రామ్ ఇచ్చింది మా తాత, ఇట్లా మనవుడు పుట్టాడని. వాళ్ళ నాన్నకు రాసింది మా మమ్మీ. మా నాన్న మా తాత బైబిల్ చదువుతూ 23వ అధ్యాయం కీర్తన చదివినప్పుడు ఆయన ఒక వాక్యం వచ్చాడు, ఏమని, నూనెతో అంటి ఉన్నావు. నూనెతో ఆ వాక్యం చదివినప్పుడు టెలిగ్రామ్ వచ్చిందంట మా మమ్మీ దగ్గర. ఏమని, నానా నీకు మనవుడు పుట్టాడు, మొదటి మనవుడు. మా నాన్న అంటే నేనే, మా అమ్మ ఫస్ట్ మనవుడు. తెలుగులో అంటి, ఇంగ్లీష్ తమిళ్లో అభిషేకం అని ఉన్నది. సో నటరాజు తాత ఏమని వాడు పేరు పెడితే ఏమని పెట్టాడు, అభిషేకం. మా నాన్న కోపం, నా పేరు కూడా కలుపుతాను. మా నాన్న పేరు జైపాల్. సరే ఓకే, జయం పెట్టాడు. ఏమంటాడు, పాల్. సో ఇప్పుడు రెండు కలిపి పాల్ అభిషేకం పేరు పెట్టి, ఇది నా పేరు. నేను పుట్టింది ఆంధ్ర పాకాల అనే ఊర్లో పుట్టాను. చిత్తూరు డిస్టిక్ తిరుపతి దగ్గర పాకాల ఊర్లో పుట్టాను. రైల్వేలో పనిచేసి మా డాడీ కర్ణాటక ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత జోన్ మారిపోయింది. జోన్ మారిపోతే ఇక మా నాన్న ఇటు రాకుండా అక్కడే సెటిల్ అయిపోయాం. ఇక్కడ హోస్పేట్, ఏం పేరు, ఆసుపత్రి కాదు వాళ్ళ ఆసుపత్రి, హోస్పేట్. అక్కడ చదువుకున్నాం. తమిళ్ స్కూల్ ఉన్నది, ఎందుకంటే డ్యామ్ కట్టిన వాళ్ళు తమిళ్ వాళ్ళు. డ్యామ్ కట్టిన వాళ్ళు ఎవరు, తమిళన్స్ కట్టారు కాబట్టి తమిళ్ మనుషులు అక్కడ సెటిల్ అయిపోయారు. చాలా మంది ఉన్నారు. తమిళ స్కూల్లో కూడా చదువుకున్నారు. తమిళ అంటే నేను తమిళ్ చదువుతాను. ఇట్లా ఉన్నప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. కానీ ఏసఐ నమ్మలేదు, మా అమ్మ నమ్మలేదు, మా నాన్న నమ్మలేదు. అందరూ పేరు క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు. కొట్లాటలు, కూతులు, సినిమాలు అన్ని లోకస్తులు. అయితే ఒకరోజు అక్కడ ఉండే క్రిస్టియన్స్ గొడవ వచ్చింది, తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళు. తెలుగు వాళ్ళని కొట్టాలని కన్నడ వాళ్ళు నిర్ణయించారు. ఆ సండే మేము వెళ్ళాం. ఆ సండే వెళ్ళలేదు, ఎందుకో తెలియదు. చర్చి బయట రాగానే కొట్టారు. అప్పటి నుంచి తెలుగు వాళ్ళు సపరేట్ అయిపోయారు, కన్నడ వాళ్ళు. మేము కొంచెం తెలుగు వాళ్ళని లైక్ చేశాము. తెలుగు వాళ్ళతో ఇంట్లో కూడుకున్నప్పుడు ఒక వాక్యం విన్నాను. 1968 ఏప్రిల్ 24వ తారీఖు గురువారం ఒక అంకుల్ రెండో రాకడ గురించి వాక్యం చెప్తున్నాడు. ఆయన వేసిన ఒక ప్రశ్న ఏమంటే, ఇదో నువ్వు చనిపోతే నువ్వు నిత్యం ఎక్కడ ఉంటావో అని అడిగాడు. నన్ను మాత్రం కాదు, పబ్లిక్ అందరినీ అడిగాడు. నేను అనుకున్నాను క్రిస్టియన్ కదా, నేను చనిపోతే దేవుడికి వెళ్తాను, తక్కిన వాళ్ళు నరకంకి వెళ్తారు అని నా విశ్వాసం. అప్పుడు క్రిస్టియన్స్ వెళ్తారంట, తక్కిన వాళ్ళు నరకాన్ని అనుకున్నాను. కానీ అంకుల్ క్లియర్ చెప్పేశారు, ఏ మతస్థులైనా సరే, ఏ చర్చ అయినా సరే, నువ్వు జన్మ పాపి, సస్తే నరకం వెళ్తారని అంకుల్ వాక్యం చేపలేసిన ఒక అంకుల్ వాక్యం చెప్పారు. విన్న తర్వాత కొంచెం భయం వచ్చింది. క్రిస్టియన్స్ పనులకు పోరు, ఎట్లా ఏం చేయాలా, మారు మనసు పొందాలి. తర్వాత నేను ఆ రాత్రి అంకుల్ వాక్యం చాలా చెప్పాడు, చెప్తే టైం అయిపోయింది. సో కాల్ ఇచ్చాడు, ఎవరైనా ప్రభుత్వ ఉదయం చేర్చుకుంటే మీ చేతులు చూపించండి, మీ కొరకు ప్రార్థిస్తానంటే నేను చేతులు ఎత్తాను. ప్రార్థన చేశాడు. మీటింగ్ అయిన తర్వాత పిలిచాడు, ఎందుకు బాబు చేయెత్తావు? లేదా అంకుల్ మీరు వాక్యం చెప్తుంటే నేను ఈరోజు చనిపోతే నరకంకి వెళ్ళే స్థితిలో ఉన్నాను, నేను పాపి. అయితే క్రైస్తవ కుటుంబం పుట్టాను, మా మమ్మీ డాడీ క్రిస్టియన్స్, కానీ నాకు మారు మనసు లేదు అని చెప్పి ఈరోజు తెలిసింది. నేను ఎలాగ వెళ్తాను, వాక్యం అయిన తర్వాత తీర్మానం చేసుకుంటాను. సరే ఇంటికి వెళ్ళు, మోకాలు పెట్టి నీ పాపాలు ఒప్పుకో, నీకేంటి జ్ఞాపకం వస్తుందో ఒప్పుకొని యేసు ప్రభు వాటన్నింటినీ క్షమించాడు, నీ అప్పంతా కట్టేశాడని నమ్మో అన్నాడు. ఇంటికి వెళ్ళాను, నిద్ర రావట్లే. నా పడక మీద ఇండ్ల మీద తల మోకాలు పెట్టి ఏడుస్తూ నేను చేసిన పాపం అంతటిని ప్రభు దగ్గర ఒకటి ఏం జ్ఞాపకం వచ్చిందో అదన్నీ ఏం చేశాను, ఒప్పుకున్నాను. అంటే నిద్రపోయాను. ఉదయం లేచినప్పుడు చాలా సంతోషం, మనసులో ఒక రకమైన అనుభూతి చెప్పాలని నాకు తెలియట్లేదు. మమ్మీ వెళ్ళి చెప్పాను, మమ్మీ నేను ప్రభు నమ్ముకున్నాను. మమ్మీకి చాలా సంతోషం, ఎందుకంటే 2 సంవత్సరాల ముందు మా మమ్మీ నమ్మారు. ఆమె కూడా గయ్యాలది లోకస్తులాగా జీవించింది, సినిమాలు, డ్రెస్సులు అంతా. నేను నమ్మక ముందు 2 సంవత్సరాల ముందు అమ్మని నమ్ముకున్నారు. వాళ్ళు ప్రార్థన, మా డాడీ మారాడు. డాడీ మమ్మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే నేను 69 ఏప్రిల్ 24 నేను ప్రభు హృదయంలో చేర్చుకున్నాను. చాలా సంతోషం. నేను పెద్ద కొడుకు ప్రభుకి ఇవ్వాలని ఒక బైబిల్ ఒక వాక్యం ఉన్నది, గర్భము తెరిచే మొదటి కొడుకుని దేవునికి అర్పించని లూకా 2లో ఉన్నది. తర్వాత చదువుకోండి. సో మమ్మీ చెప్పింది, అయ్యా నా కొడుకుని సేవకు ఇచ్చేస్తానని మా డాడీ చెప్పింది. నా డాడీ చెప్పేది లేదు, వాడు పని చేయని. సో మమ్మీ చెప్పింది, వాడు పని చేస్తే నేను రిజైన్ చేస్తాను, నేను టీచర్ పని చేయనని మొండికేసుకున్నాను. సరేలేమా నీ ఇష్ట ప్రకారం పంపు అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఏప్రిల్లో 68లో ఒక దేవుని సేవకుడు, ఆయన పేరు జేకబ్, ఆయన తీసుకొచ్చి బక్సింగ్ గారి నన్ను పరిచయం చేశాను. అయ్యా ఈ అబ్బాయి వాళ్ళ డాడీ మమ్మీ సేవకు ఇస్తున్నారు. అందుకు చెప్పారు, సరే రేపు చెప్తాను, ప్రార్థన చేసి చెప్తానన్నాడు. పోయి పండుకున్నా. నా పక్కన పండుకున్న వాళ్ళు తమిళ సేవకులంటే ఏం ప్రార్థన చేస్తున్నారు, ఈ అబ్బాయిని మనం తమిళనాడు తీసుకెళ్ళిపోతాం, తమిళనాడు సేవకులు తక్కువ కదా, వీటిని తీసుకెళ్లి అక్కడ తరిపి తీసి సేవకులుగా చేస్తాం, వాళ్ళు ప్లాన్. నా చెవులు పడి, నాకు తమిళనాడు ఇష్టం లేదు, తమిళైన ఆయన ఎక్కడ ఉండాలి ఇష్టం, ఎప్పుడు ఉండాలి ఇష్టం. నేను ప్లాన్ చేస్తున్నాను, బాబా ఎప్పుడన్నా ఉండేటట్లు చెయ్యన్నా. సరే నెక్స్ట్ బక్సింగ్ గారు పిలిచారు, వెళ్ళాను. నేను తమిళ తెలుగు అని ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. అడిగితే నేను తమిళేనా.
అట్లయితే నువ్వు తమిళనాడుకు పో అనేసాను. అమ్మా ఎంత భయం, వణుకొచ్చేసిన ఇష్టమే లేదు. అప్పుడు నాకున్న దొంగ బుద్ధిలో ఒక ఐడియా వేసాను. నా దగ్గర పైసలు లేదండి, నేను మా డాడీకి లెటర్ రాస్తాను, మా డాడీ పంపితే అప్పుడు పోతాను అంటే తప్పించుకుంటానికి ఒక ప్లాన్ వేసాను. కోట్ పాకెట్లో చేసాడు, డబ్బు తీశాడు. అక్కడ ఒక ఆయన ఆఫీసర్ ఉండే కంపెనీ బై టికెట్ ఫర్ దిస్ బాయ్, సెండ్ హిమ్ టు వెల్లూరు. నోయన్ ఏం చేయాలి? అక్కడ నోయల్ అంకుల్ ఒక ఆయన హిందీ, వాళ్ళ భార్య తెలుగు. ఆయనకు తమిళ రాదు, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఇక ఆయన దగ్గర ట్రైనింగ్ చెప్పాలంటే సమయం చాలు. ఒక కమ్యూనిస్టు ట్రైనింగ్ ఇచ్చాడు. చాలా కష్టపడ్డాను. తిండికి, పాటలకు, స్నానంకు, బ్లేడ్కు, పని ఎక్కువ, నిద్ర ఉండదు, తిట్లు ఎక్కువ. గెట్ అవుట్ అనే మాట శ్లోకం అనమాట. శ్లోకం అంటే తెలుసా? డైలీ గెట్ అవుట్ అంటారు. ఇంత కోపం నాకు, ఎవరొస్తుంది కదా ఈ ముసలోడు దగ్గర ఉంటాడు పోరా అని చెప్పి మనసు అనుకునేది. తర్వాత వాక్యం చదువుతాడు, చల్లగా అయిపోతాడు. ఇట్లా 6 సంవత్సరం వెల్లూరులో ఉన్నాను. ఫస్ట్ ఇయర్ సేవ చేసిన వెంటనే మా డాడీ చనిపోయారు. మా డాడీ చనిపోకముందు మమ్మీ లెటర్ రాసింది, మీ డాడీని చూడాలంటే ఈ లెటర్ నీకు టెలిగ్రామ్ రా అన్నారు. అంకుల్ పర్మిషన్ ఇవ్వలే. 3 రోజుల తర్వాత ఎక్కడో ఊళ్ళోకి ఫోన్ చేస్తే సెంట్ అభిషేకం టు పోస్ట్పేట్ అన్నాడు. మా అంకుల్ నా ట్రైనింగ్ ఇచ్చిన ఆత్మీయ తండ్రి చచ్చిపోతాడంటూ కూడా ఆయనకి చింతలే, అంత కఠినస్తుడు. వెళ్ళాను, చూశాను, తిప్పాడు మా డాడీ. ఏమని? డే 1-2 రోజులు అవుతారు, ఆపరేషన్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు ఎందుకు సేవ వదిలిపెట్టి వచ్చావు? తిరుగు. అరే ఈయన ప్రేమించి ఇంత వస్తే ఏం తిప్పుతున్నాడు అనుకున్నా. సరే నెక్స్ట్ డే డాక్టర్స్ పల్స్ చూసేప్పుడు డౌన్ అయిపోతుంది. డాక్టర్ చెప్పారమ్మా మీరు ప్రార్థన చేసుకోండి అన్నారు. మమ్మీ ప్రార్థన చేసి అందరూ ప్రార్థన చేశాను. ఆమెను చేస్తున్నాము ఆమెను అన్నప్పుడు మా నాన్న కూడా కలిసి మాతో ఆమెనని చెప్పి వాళ్ళ కింద వేశాడు. మా కన్ను ముందు చనిపోయాడు. అక్కడే సమాధి చేశాను. హూబ్లీలోనే సమాధి చేశాను. తర్వాత మమ్మీ ఇంట్లోనే సేవ స్టార్ట్ చేసింది. మా ఇంట్లోనే విధవరాలు చిన్న పరిస్థితి స్టార్ట్ చేసి భక్త్ సింగ్ గారు లెటర్ రాస్తుంటే 5 పంపాడు. భక్త్ సింగ్ గారు మొదటిగా బర్మా జోసెఫ్, బర్మా కడప బర్మా. రెండోది అక్కడ గుత్తిలో ఒక బ్రదర్ ఉంటారు, పేరు జేసన్ బ్రదర్ పంపాడు. మూడవది ప్రభుదాస్ అని ఎవరు మా డాడీని సమాధి చేసి ఉబ్బులి నుంచి పంపాడు. 4వది బ్రదర్ భూమతి ఇంతకల్లో ఉన్నాడు, అప్పుడు ఇప్పుడు ఉన్నాడు మా హైదరాబాద్లో, ఆయన పంపాడు. 5వది బ్రదర్ అమృతరాజ్ని పంపాడు. ఆ విధవరాలు లెటర్ రాస్తుంది, మీరు పోవాలని కండిషన్ వేసేసారు అంకుల్. ప్రతి వారం వచ్చు అట్లా సేవ స్టార్ట్ అయింది. ఇక్కడ ఆ రోజు ఫస్ట్ రోజు మా నాన్న చనిపోయిన తర్వాత వాపస్ వస్తున్నాను హైదరాబాద్కు, వేలూరుకి. పక్కింటి వాళ్ళు వచ్చి అయ్యా రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు అని చెప్పాడు. పక్కన ఒక ఆఫీసర్ ఉంది మా ఇంటి పక్కన అక్కడ రైల్వేలో. దీని తప్ప 1 సంవత్సరం సేవలు ఉంటే మళ్ళీ రమ్మంటున్నాడు, ఇలా పని తీసుకోమంటున్నాడు అని అతనంతా భయం అయిపోయింది. అలా చేస్తూ నాకు ఒక వాక్యం వచ్చింది. ఏమని? నాగటి మీద చేయి పెట్టి వెనక తిరిగి చూసేవాడు దేవుని రాజ్యమునకు అర్హుడు. నాగటి అంటే సేవ చేపెట్టి 1 year తర్వాత మళ్ళా ఉద్యోగం తీసుకోకూడదు. ప్రార్థన చేస్తుంటే ఓఎం ట్రక్ వచ్చింది. మా నాన్న చనిపోతాను, మా అమ్మని ఆదరించి ఓఎం ట్రక్ వచ్చింది. వచ్చి బెంగళూరుకు వస్తుంది ఆ ఓఎం ట్రక్, ఎక్కి దాంట్లో కూర్చున్న తర్వాత వచ్చి వెలుగు చెప్పాడు. ఇట్లా దేవుడు ఆ శోధన తప్పించాడు. తర్వాత 6 సంవత్సరాలు అక్కడ ఉన్నా. అక్కడి నుంచి నన్ను కోయంబత్తూరు పంపారు. కోయంబత్తూరు ఒక 5 సంవత్సరాలు ఉన్నా. అక్కడ మనసులో కొంచెం బాధ అయి, నిరుత్సాహమై, నిరాశలో ప్రార్థన చేసేకి బీహార్కి వెళ్ళిపోయాను. అడవిలో అక్కడ ఒక 5 సంవత్సరాలు ఉన్నాను. డైలీ అడవి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం. చాలా భయంకరమైన అడవి. వాళ్ళు వెళ్ళవద్దంటే కూడా అక్కడ ఉన్న విశ్వాసులు ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ సేవ స్టార్ట్ అయింది. చాలా ఇష్టం అయిపోయింది ఆదివాసీ మధ్యలో సేవ. అక్కడ ఉండిపోయాయి. తర్వాత నోయల్ అంకుల్ చనిపోతే ఎప్పుడో మెసేజ్లో చూసి ఇక్కడ వెల్లూరుకి వచ్చి ఆంటీని చూశాను. తర్వాత వెళ్ళాను మళ్ళా ఇక్కడికి బీహార్కి. భక్త్ సింగ్ అంకుల్ కంప్లీట్ ఎబ్రోన్ అని చెప్పి 84లో చెప్పాడు. ఆయన కలుసుకున్నాను మెడ్రాస్లో. అప్పుడు యూ కంప్లీట్ ఎబ్రోన్ అన్నాడు. ఎదురు చెప్తున్నాడు మనిషి, ఏం తెలియదు. ఒకే మాట, ఆయన కమాండ్ చెప్తే అట్లా వినాలి కదా. కంప్లీట్ ఎబ్రోన్ ఇంకా సేవ వదిలిపెట్టి అక్కడ బీహార్లో ఎబ్రోన్కి వచ్చి ఊడుస్తున్నాను. అప్పుడు నోయల్ ఆండ్రూ బ్రదర్ వచ్చి అభిషేకం నేను పిలుస్తున్నాడు భక్త్ సింగ్. సరే వెళ్ళారు. అభిషేకం ఎవరికి హెల్ప్ ఆండ్రూస్ మా సమ్టైమ్ లేదంటే నేను బీహార్కి పోతాను, నాకు ఇష్టం అంటే అఫ్కోర్స్ నేను పంపుతాము, కానీ 2 నెలలకు హెల్ప్ చేయాలి. సరే 2 నెలలే కదా అని చెప్పి ఒప్పుకున్నా. నా బెడ్ అంతా బాక్స్ అంతా కట్టి ఆండ్రూస్ బ్రదర్ ఎక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేసాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? 34. ఎన్ని నెలలు కాలేదు, ఇంకా 2 నెలలు ఇంకా కాలేదు. 2 నెలలు కాలేదా 34 సంవత్సరం. నాకు పెళ్లి అంటే ఇష్టం, కొంచెం భయం, సిగ్గు. అయినా ఆండ్రూ బ్రదర్ మధ్యవర్తి ఉండి నాకు తెలుగు అమ్మాయినే చేశాను. ఆమె కూడా ప్రార్థన పూర్వకంగా ఆమె కండిషన్ చేసిందంటే చాలా మంది ఆమె లిస్ట్ లో ఉన్నారు. అందులో నా పేరు కూడా వచ్చిందంట. 60 అంటే ఇష్టం ఉండదంట, నల్లోడు అంటే మరీ ఇష్టం లేదు. అయినా ఈ పేరు మాత్రం మనసులో ఉండిపోయింది. అవును. ఒకరోజు సండే స్కూల్ ముగించుకొని ఒక గ్రామం నుంచి హైదరాబాద్లో ఎప్పుడో వస్తున్నప్పుడు బస్సులో కూర్చొని
ఆలోచన, ఈ అరవడు అంట వచ్చాడే వీడిని నేను చేసుకుంటామా లేదా, వీడు చేసుకోవాలంటే ఇక్కడ కనిపించాలా అని బస్సులో కూర్చొని ఆ విండోలో దేవుడికి కండిషన్ వేసిందండి. ఏమని? వాడిని చేసుకోవాలంటే వాడు ఇక్కడ కనిపించాలంటే కనిపించాను. ఆమె కూడా నేను కూడా వచ్చాను. ఆమె కూడా హైదరాబాద్ అవుట్ నుంచి వస్తుంది. ఏం జరిగిందంటే ఒక పోలీస్ ఆఫీసరు బీహార్ నుంచి ట్రైనింగ్ వచ్చాడు. వాడు నాకు ఆయన తెలుసు. ఆయన అడిగాడు, నన్ను వచ్చి విజిట్ చేయండి సార్ అన్నాడు. ఆయన విజిట్ చేసిపోతే ఆ టైం లేదు, అందుకే నన్ను బయట తరిమేశాడు వాచ్మెన్. అభినయ్ హే బాద్మే అన్నాడు. సో నేను వెళ్ళి కొంచెం దూరం స్కూటర్లు వెళ్ళి ఒక బ్రిడ్జ్ మీద కూర్చొని బయలుకి చదువుతున్నాను. అదే రోడ్లో ఈయన వస్తుంది. ఇప్పుడు పోయింది వణుకొచ్చేసరి నేను దేవుడి దగ్గర కండిషన్ చేస్తే నెరవేరిపోయింది అని చెప్పి ఇట్లా లాగా చాలా మంది ఉంటారులే అనుకున్నాను. చాలా మంది దూరం పోయిన తర్వాత ఇంకో థాట్, వాడే అయితే మళ్ళా కనిపించాలా అని. నాకు అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ చూసే టైం అయిపోయింది. నేనేం చేశాను, స్కూటర్ రాసుకొని ఆ బస్సులో ఓవర్టేక్ ఆమె పక్కనే వెళ్ళిపోయాను. అది మళ్ళా కనిపించింది. ఇక భయం వణుకు అయిపోయింది. ఎందుకంటే వేసిన కండిషన్ అంతా ఏమవుతుంది, ఎప్పుడో పోయిందంట. అక్కడ పాట పాడుతున్నారంట, ఒక చరణం అభిషేకం వచ్చిందంట. అరే ఇదేంద్ర అవ్వాలి. మళ్ళీ ఒక ఆయన ప్రసంగం చేసి నిలబడ్డాడంట. 5 సారి 6 సారి అభిషేకం. ఆయన తనకు ధైర్యం చాలక ఒక ఇంజనీర్ పంపింది మా ఎక్కడికి, బిహెచ్ఎల్. ఈ అభిషేక్ ఎవరిన అమ్మాయితో లవ్ లో పడ్డాడా, డబ్బు విషయం, వీడి క్యారెక్టర్ ఎట్లా ఇంగ్లీష్లో మెసేజ్ ఇస్తాడా, ఇదన్నీ ఒక ఇంజనీర్ వచ్చి అందరితో ఇంటర్వ్యూ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చేసుకుంది సార్. కాబట్టి మ్యారేజ్ అంత సులభం. సేవకుడు నాకు టెస్ట్ పెట్టింది సార్. అమ్మాయి ఈరోజు రావాల కింద పడింది, రేపు నొప్పి పట్టుకుంది. ఇలాగ దేవుడు నాకు లవ్ పార్ట్నర్ సార్ 30, రేపు వస్తే 30 సంవత్సరం అయింది. రేపు మా భార్య బర్త్డే, ఎల్లుండి మాకు మ్యారేజ్ డే. 30 అయిపోయి 31లో పడుతున్నాం. మాకు పిల్లలు 2 పిల్లలు కడుపులో చచ్చిపోయారు. నాకు సంఘమే నాకు పిల్లలు. ఇది దేవుడు ఈ రీతిగా రక్షించి సేవలు పిలిచాడు. సేవ చేస్తున్నా. నాలో కూడా ఆవుకు తోకలు ఉండింది, కానీ దేవుడు కృప నన్ను క్షమిస్తూ అందరూ ప్రార్థనలో సేవలు కొనసాగిస్తాను. నాకు ఆశ ఉన్నది, దేవుడి ద్వారా మెప్పు పొందాలి. ఏమని? గ్రేట్లీ అలా నమ్మకమైన ఆ పేరు అంత ఈజీగా దొరకదు. మరి ఒక పని చేస్తుంది బిహెచ్ఎల్లో, డబ్బిచ్చి సర్టిఫికేట్ సంపాదించేసి, డబ్బే స్కూల్ వాసన లేదు, ఏం లేదు, అడుగు పెట్టింది లేదు. 10th సర్టిఫికేట్ ఎవరిస్తారు? గవర్నమెంట్ డబ్బు ఇస్తే ఇచ్చేశారు సార్. కాబట్టి ఈ ప్రభు దగ్గర సర్టిఫికేట్ డబ్బుతో మొదటిగా ఎవరినో ఉంటే ప్రభావం పాట. రెండోది ఆయన ఆరాధించి, మూడోది రాత్రుల సమయం, నాలుగోది దేవుని వాక్యం డైలీ. రెండోది గర్వపడవద్దు, తగ్గించు. నువ్వు తగ్గించుకున్నా నాలాంటి గర్విష్టే ఉంటుంది, అలా ఉంటుంది. కానీ దేవుడు అందుకే దెబ్బలేసి నన్ను ఏం చేస్తున్నాడు, నాకు రోగం ఉన్నది, నాకు 11, 12 రోగాలు ఉన్నాయి. డాక్టర్లు అస్సలు మాట్లాడుకుని సంతకం పెట్టుకున్నాడు, ప్రామిస్ చేశాను. ఎట్లా అది అరిశానో నాకు తెలియదు. నేను బిహెచ్ఎల్ కూడా వాక్యం చెప్తుంటా, కూర్చుంటారు, ఎవరు గెస్ట్ ప్రీచర్ వాక్యం చెప్పి వెళ్ళిపోతారు. లాస్ట్ టైం కూడా నేను బ్రేక్ చేయను, అనౌన్స్మెంట్ నిలబడు. ఎందుకో మేము చూస్తే కొంచెం నిలబడ బుద్ధి అయింది, అరిశాను కొంచెం లేటుగా అయిపోయింది, క్షమించాను. సో నాకు చాలా హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ ఫెయిల్. కన్ను కనిపించి మీరు ఎవరు కనిపించరు, గుసుకుంటారు. అయినా బండి అందుకు ప్రార్థన, దేవుని కృప అందుకు. మీకు నాకు ప్రార్థన. ఒక మాట ఈ మెసేజ్ మర్చిపోయినా, గ్రేట్లీ బహు యేసు ప్రభుని కూడా తండ్రి ఆ మాట చెప్పలేదు. అంటే ఈయన గొప్పవాడా తక్కువ అది కాదు కదా, బట్ ఒక హైలైట్, ఒక గుణతో చూసిన తర్వాత దేవుడు పొగడకుండా ఉండేది.